బులెటిన్లో అప్డేట్స్ చూస్తే కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ప్రైవేటు హాస్పిటళ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, మెడికల్ స్టోర్లపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దుళ్లపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. పేద ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అనుమతులు లేకుండా కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎక్స్పైరీ మందుల విక్రయాలపై కూడా అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఫార్మసిస్టులు అర్హతలు, అనుమతులు పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పట్టణంలో ప్రైవేటు హాస్పిటళ్ళు మాత్రమే పర్మిషన్లు, అనుమతులు ఉన్నాయి. అనుమతులు లేని హాస్పిటల్ను సీజ్ చేయాలని చెప్పి మేము గతంలోనే జిల్లా వైద్య శాఖ అధికారులకు వినతి పత్రాలు పత్రికల రూపంలో ఇవ్వడం జరిగింది. ఎన్ని హాస్పిటల్కు పర్మిషన్లు ఇచ్చారు, ఎన్ని హాస్పిటళ్ళు అనుమతులు లేని హాస్పిటళ్ళు పైన చర్యలు తీసుకున్నారనేది ఈ రిపోర్ట్ లేదు. అదేవిధంగా మెడికల్ స్టోర్లు విచ్చలవిడిగా ఎక్స్పైర్ అయిన మందులు విక్రయిస్తూ ఉన్నారు. ఈ ఎక్స్పైర్ అయిపోయిన మందులు తీసుకున్న వినియోగదారులు ఇదేంది అని అడిగితే మేము ఇచ్చేదే అవసరమైతే కంపెనీ వాళ్ళని అడుగుకోండి, తయారు చేసిన కంపెనీ వాళ్ళని అడగండి, లేదంటే చనిపోయిన తర్వాత రండి చూసుకుందాం అనే పద్ధతిలో ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు, అదేవిధంగా మెడికల్ స్టోర్ల యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్న తీరు తక్షణమే జిల్లా వైద్య శాఖ అధికారులు మరియు డ్రగ్ కంట్రోల్ అధికారులు బద్వేలు పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ మరియు మెడికల్ స్టోర్ల పైన తనిఖీ చేసి వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఎక్స్పైరీ మందులు వాడుతున్నారో ప్రజల పట్ల ఎవరైతే అగౌరవంగా అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలు పోతే మాకేంలే అన్నట్టు వ్యవహరిస్తున్న డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకొని ఆ హాస్పిటల్